నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉమ్మడి ఆస్తుల పంపకంపై కేంద్ర నిర్ణయం అభ్యంతరకరమన్న ఏపీ సరైన వాటా కోసం ఒత్తిడి తేవాలని మంత్రివర్గ నిర్ణయం కృష్ణా జిల్లాలో బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక పార్క్ ఏర్పాటు ఆమోదం తెలిపిన మంత్రివర్గం 1341 ఎకరాల్లో ఏర్పాటు తెరాస ప్లీనరీలో ప్రకటించిన రైతు సంక్షేమ అజెండాపై శ్రేణుల్లో ఉత్సాహం ఎరువుల కోసం నగదు పంపిణీ పథకంపై హర్షాతిరేకాలు తమిళనాట వైరిపక్షాల ఏకీకరణలో మళ్లీ సానుకూల సంకేతాలు చర్చల కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసిన ఈపీఎస్ ఓపీఎస్ వర్గాలు పెట్రోల్ బంకుల్లో క్యూ కష్టాల నుంచి విముక్తి కల్పించే దిశగా చమురు శాఖ చర్యలు ముందుగా బుక్ చేసుకుంటే ఇంటి వద్దకు పెట్రోల్ డీజిల్ ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి పేటరేగిన ఉగ్రవాదులు సైనిక శిబిరాన్ని లక్ష్యం చేసుకుని దాడి 50 మందికి పైగా జవాన్లు మృతి ఐపీఎల్ 10వ ఎడిషన్లో గుజరాత్ కు రెండో విజయం ఈడెన్లోనే కోల్కతా నైట్ రైడర్స్ పై 4 వికెట్ల తేడాతో జయభేరి రైనాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తుల్లో ఎక్కడి ఆస్తులు అక్కడి వారికే చెందుతాయని కేంద్ర హోంశాఖ వెలువరించిన నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అభ్యంతరం తెలిపింది ఈ అంశంపై కేంద్రంతో చర్చించి న్యాయం కోసం ప్రయత్నించాలని నిర్ణయించిన మంత్రివర్గం ఈ నెల 25 నుంచి మే 24 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు అవకాశం కల్పించాలని తీర్మానించింది మిర్చి రైతుల సమస్య రాజధాని భవన నిర్మాణ నమూనాలు అమరావతి అనంతపురం రహదారి నిర్మాణంపై కేబినెట్ చర్చించింది ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంచి ఆస్తులు పంచడం కుదరదన్న కేంద్రం తీరుపై ఏపీ మంత్రివర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది 1956 తర్వాత ఏర్పడిన ఆస్తుల్లో ఏపీ వాటాను తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడింది వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు కేంద్రాన్ని ఒప్పించాలని నిర్ణయించింది కుదరకపోతే న్యాయ పోరాటానికి సిద్దమని సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేసినట్టు భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు మనకు రావాల్సిన ఆస్తులను రాబట్టే విషయంలో గాని లేదా మన హక్కులను మనం కాపాడుకునే విషయంలో గాని ఎలాంటి రాజీ ధోరణి కనపరచకూడదనేది కూడా అనుకున్నాం మేము త్రిసభ్య కమిటీ ఒకటి ఉంది అధికారులం అందరం కలిసి ఢిల్లీకి వెళ్లి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ విభజన చట్టంలో ఉన్న అంశాలన్నింటినీ కూడా ట్రూ స్పిరిట్ తో అమలు చేయమని అట్లాగే సుప్రీంకోర్టు ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని తదుపరి నిర్ణయాలు ఉండాలని చెప్పడం జరుగుతుంది మిర్చి కందులు ఇతర రైతుల సమస్యలపై చర్చించిన మంత్రివర్గం అగ్రివాజ్ సహకారంతో ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిర్ణయించింది అనంతపురం అమరావతి రహదారి నిర్మాణానికి 24,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసిన కేబినెట్ అనంతపురం కర్నూలు ప్రకాశం గుంటూరు జిల్లాల్లో భూసేకరణ వేగవంతం చేయాలని తీర్మానించింది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లపల్లిలో 1341 ఎకరాల్లో బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మల్టీ ప్రోడక్ట్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం తెలిపింది నెల రోజుల వ్యవధిలోనే దీన్ని ప్రారంభించాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇక్కడ ప్రస్తుతం భూమి విలువ ఎకరా సుమారు 45 లక్షల రూపాయలు ఉంటుంది బహిరంగ మార్కెట్ లోనే ఒక అంచనా చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఈ ధరను భరించలేమని అందువల్ల 16.5 లక్షలకు ఒక ఎకరా చొప్పున భూములు ఇవ్వగలిగితే చాలా మంది చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలు అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు తొలి దశలో భాగంగా మచ్చుమర్రి పంపింగ్ స్టేషన్ నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకు ప్రధాన కాలువను వెడల్పు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు ఉద్యోగుల బదిలీలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం బదిలీ ప్రక్రియ ప్రతిభ ఆధారంగా నిర్వహించాలని తీర్మానించింది అనంతరం ఈ నెల 25 నుంచి మే 24 వరకు సాధారణ బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు వెలువరించింది రైతే రాజు నినాదంతో అధ్యక్షుడు కేసీఆర్ ప్లీనరీలో చేసిన ప్రకటనలు తెరాస శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి 3 ఏళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే వ్యవసాయ ఆధారిత తెలంగాణలో రైతును ఆదుకునేందుకు వచ్చే ఏడాది నుంచి ప్రతి పంటకాలంలో ఎకరానికి ఎరువుల కోసం 4,000 రూపాయలు అందజేస్తామని కేసీఆర్ ప్రకటించడంపై తెరాస రైతు విభాగం హర్షం వ్యక్తం చేసింది.
2019 ఎన్నికలకు ముందు జరిగిన ప్లీనరీ, అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనలు తెరాస శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. ఇప్పటి వరకు ప్లీనరీలో ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేందుకే ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్ ఈసారి దళితులు, గిరిజనులు, వృత్తి పని వారికి ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని వివరిస్తూనే సంక్షేమ చర్యలపై వేసిన పుస్తకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెరాస సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూనే నియమిత పదవుల భర్తీ సహా కార్యకర్తలకు న్యాయం చేసే ప్రణాళిక ఉందని ప్రకటించడంపై తెరాస శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఇదే సమయంలో జిల్లా కమిటీలకు బదులు నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ నిర్ణయం 2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేందుకు దోహదం చేస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రైతే రాజు ఎజెండాతో తెరాస సర్కారు పనిచేస్తోందన్న కేసీఆర్ నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మన ప్లీనరీలో హైలైట్ తెలంగాణ రైతే రాజు. ఖచ్చితంగా తెలంగాణ రైతులు బాగుపడాలి, వ్యవసాయం బాగుపడాలి. కాబట్టి ఈ కల్తీ విత్తనాలు చేసే వాళ్ళు నేను తీవ్రమైన హెచ్చరిక ఈ వేదికని చేస్తా ఉన్నా. షార్ట్ పీరియడ్ లోనే మన వరంగల్ సభ అయిపోయిన తర్వాత శాసనసభ పిలిచి కల్తీ విత్తనాలు ఎవరైతే అమ్మి రైతులను ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద ఉక్కు పాదం మోపుతాం, చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇదే సమయంలో అన్నదాతలందరికీ ఎకరాకు 4,000 చొప్పున ఏటా 2 పంటలకు ఆర్థిక సాయం చేస్తామన్న ప్రకటనపై రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కర్షకుల్ని సంఘటన చేసేందుకు ఈ ఏడాది నుంచే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర స్థాయి సమాఖ్యకు వచ్చే బడ్జెట్లో 500 కోట్లు కేటాయిస్తామన్న ప్రకటనపై సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రైతు సంఘాలు ఏదైతే ఉన్నదో, ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ పట్ల ఏదైతే వారు చాలా వివరంగా ఒక దృష్టి సారించి కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారో, ఇది రాబో కాలంలో ఇది భారతదేశానికి మార్గదర్శకం అవుతుంది రైతాంగానికి. కేసీఆర్ గారు నిజంగా కూడా వ్యవసాయం గురించి తెలిసి ఈ రైతులను బాగుపడే దిశగా ఏ విధంగా నడపాలి అని ఒక చక్కటి ఆలోచనతో చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు వారికి యావత్ తెలంగాణ రైతాంగం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎంతో మంది వ్యవసాయం చేయడానికి కొట్టుముడుతున్న కాలంలో ఇవాళ ఒక ఎకరానికి ఒక పంటకు 4,000 రూపాయల చొప్పున ఇచ్చి గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది. వ్యవసాయ రంగానికి చేయూత కోసం 8,000 కోట్ల వరకు ఖర్చు చేస్తామని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానించే విధంగా ప్రధానికి నివేదిస్తామన్న కేసీఆర్ ప్రకటనపై రైతులు, రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వాహనదారులు బంకులకు వెళ్లాల్సిన పని లేకుండా పెట్రోల్, డీజిల్ను ఇంటికి తెచ్చి అందించడంపై చమురు శాఖ కసరత్తు చేస్తోంది. మే 1 నుంచి పెట్రోల్ ధరలు ఏ రోజుకా రోజు మారే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని ఇప్పటికే నిర్ణయించిన ఆ శాఖ పెట్రోల్, డీజిల్ను డోర్ డెలివరీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం దేశంలోని 59,595 బంకులకు రోజు 3.5 కోట్ల మంది ప్రజలు ఇంధనం కోసం వెళ్తుండగా కొన్ని చోట్ల పొడవాటి క్యూలు, రహదారులపై రద్దీ నెలకొంటోంది. ఈ పరిస్థితిని చక్కదిద్ది వాహనదారుల సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో పెట్రోల్, డీజిల్ డోర్ డెలివరీపై చమురు శాఖ దృష్టి పెట్టింది. ముందస్తు బుక్ చేసుకున్న వారికి పెట్రోల్, డీజిల్ను ఇంటికి తీసుకువెళ్లి అందించేందుకున్న ప్రత్యామ్నాయాల్ని అధ్యయనం చేస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి కాదని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ స్పష్టం చేశారు. ఆ ఛార్జీలను వినియోగదారులు స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకోవాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు సర్వీస్ ఛార్జీలపై నూతన మార్గదర్శకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులకు సేవ చేసినందుకు ఎంత వసూలు చేయాలి అన్నది హోటళ్లు, రెస్టారెంట్లు నిర్ణయించడం సరికాదని, దాన్ని వినియోగదారుడి విచక్షణకే వదిలేయాలని కేంద్ర మంత్రి తెలిపారు. కొత్త మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపినట్లు వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ రేపు సమావేశం కానున్నారు. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సహా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు పాల్గొంటారు. సుపరిపాలన, అభివృద్ది అంశాలే ఎజెండాగా ఈ భేటీ సాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా 2019 ఎన్నికల్లో విజయానికి ఇప్పటి నుంచే కసరత్తు చేయాలనే అంశంపై సూచనలు చేయనున్నారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావడం ఇది రెండోసారి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ప్రభంజన విజయాలతో దూకుడు మీదున్న భాజపాను నిలువరించే లక్ష్యంతో ఏకతాటిపైకొచ్చేందుకు విపక్షాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 2019 లోక్సభ ఎన్నికల నాటికి ఎన్డీఏ వ్యతిరేక కూటమి ఏర్పడుతుందన్న సంకేతాలిస్తూ జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపై విస్తృత కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు వరుస చర్చలు జరుపుతున్న ఆయా పార్టీల నేతలు భాజపాను ఎదుర్కొనేందుకు అందరూ ఏకం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలపై గురువారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ
గాంధీతో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ విడివిడిగా చర్చించారు. లౌకికవాద విపక్షాలన్నింటికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికల బరిలో దింపడంపై సోనియా, ఏచూరి చర్చించినట్లు తెలిసింది. ఎన్సీపీ, ఆర్జేడీ అధినేతలతోనూ సిపిఎం నేతలు మంతనాలు జరుపుతున్నారు. విపక్షాలన్నీ కలిసి బీహార్ తరహా మహాకూటమిగా ఏర్పడాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ అభిప్రాయపడగా, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి పేట్రేగిపోయిన తాలిబన్లు 50 మందికి పైగా సైనికుల్ని బలిగొన్నారు. బాల్క్ రాష్ట్ర రాజధాని మజర్ ఎ షరీఫ్ శివార్లలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ముష్కరులు మారణహోమం సృష్టించారు. ఆఫ్ఘనిస్తాన్ సైనిక దుస్తుల్లో లోపలకు ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అక్కడి మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్న సైనికుల్ని, భోజనశాలలో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. అనేక గంటలు సాగిన ఈ దాడిలో కొందరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు ధీటుగా స్పందించారు. 7 ఉగ్రవాదుల్ని హతమార్చారు. మరో 2 ముష్కరులు తమను తాము పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడగా, ఒక ఉగ్రవాదిని సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించుకున్నారు. మార్చిలో ఇదే తరహాలో కాబుల్లోని ఓ సైనిక ఆసుపత్రిపై ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 50 మందికి పైగా మరణించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పెట్టిన షరతులతో అన్నాడీఎంకేలోని 2 వర్గాల విలీనంపై నెలకొన్న పీఠముడి క్రమంగా వీడుతున్నట్లు కనిపిస్తోంది. ఇరు వర్గాల విలీనంపై చర్చలు జరిపేందుకు కమిటీలు ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాలు ప్రకటించాయి. ఈ విలీనంపై చర్చలు జరపాలంటే శశికళ, దినకరన్ను పార్టీ నుంచి బహిష్కరించాల్సిందేనని, జయలలిత మరణంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పన్నీర్ సెల్వం వర్గం పట్టుపట్టగా, సీఎం పళనిస్వామి వర్గం అభ్యంతరం తెలిపింది. ఫలితంగా 2 వర్గాల ఏకీకరణకు ఆటంకం ఏర్పడిందని అంతా భావించారు. కొద్ది గంటలకే వైఖరి మార్చుకున్న పళనిస్వామి వర్గం పన్నీర్ వర్గంతో చర్చలు జరిపేందుకు రాజ్యసభ ఎంపీ వైద్యలింగం నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కాసేపటికే ఇదే బాట పట్టిన పన్నీర్ వర్గం మాజీ మంత్రి కేపీ మునుసామి సారథ్యంలో 7 సభ్యుల కమిటీ వేసినట్లు వెల్లడించింది. మరోవైపు విలీనంపై పళనిస్వామి వర్గంతో చర్చిస్తున్నట్లు పన్నీర్ వర్గం సుప్రీంకోర్టుకు నివేదించింది. పరిశ్రమల ఏర్పాటుతోనే రాయలసీమ సమగ్రాభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం నిర్వహించిన ఆయన ట్రిమాగ్ అలాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా కెమికల్స్ లిమిటెడ్ పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. ట్రిమాగ్ అలాయ్స్ కడపలో 660 కోట్లతో 100 ఎకరాల్లో 2 దశల్లో మెగ్నీషియం కడ్డీల తయారీ పరిశ్రమ నెలకొల్పుతుందని వివరించారు. తద్వారా 1200 మందికి నేరుగా, 6000 మందికి పరోక్షంగా ఉపాధి పొందుతారని చంద్రబాబు పేర్కొన్నారు. 2018 నవంబర్ నాటికి మొదటి దశ, 2019లో 2వ దశ పూర్తవుతుందని తెలిపారు. టాటా కెమికల్స్ నెల్లూరు జిల్లా తడ మండల పరిధిలోని మాంబట్టు గ్రామంలోని ఏపీ ఐఏసీ పారిశ్రామికవాడలో 40 ఎకరాల విస్తీర్ణంలో 400 కోట్ల పెట్టుబడితో ప్రీ బయోటిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందన్న చంద్రబాబు రాయలసీమలో మరిన్ని పరిశ్రమలు వచ్చేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. మరిన్ని వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మలక్పేట వద్ద కొత్త జలాశయం నిర్మాణానికి 553 కోట్ల 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ప్రస్తుత జలాశయాన్ని 0.35 నుంచి 3 టీఎంసీల సామర్థ్యానికి కొత్త నమూనాతో ఆధునీకరించనున్నారు. అమరావతిలో మౌలిక వసతుల ప్రణాళికలో వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థకు హడ్కో పురస్కారం ప్రకటించింది. ఈ నెల 25న హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డు అందించనున్నారు. జూన్ 30 నుంచి జూలై 2 వరకు షికాగోలో జరిగే నాట్స్ సభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆహ్వానించింది. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన నాట్స్ ప్రతినిధులు అమెరికాలో ప్రమాదవశాత్తు మరణించిన బాలిక ప్రియాంక గోగినేని కుటుంబ సభ్యులకు 10,80,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చంద్రబాబు చేతుల మీదుగా అందించింది. ఆంధ్రప్రదేశ్లోని సినిమా థియేటర్లలో రోజుకు 5 ఆటల ప్రదర్శనకు అనుమతి, ఆన్లైన్లోనే టికెట్లు విక్రయించడం సహా మరికొన్ని విజ్ఞప్తులతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల బృందం హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధను కలిసింది. సినీ పరిశ్రమ సమస్యలపై మరోసారి ముఖ్యమంత్రిని కలవనున్నట్లు బృందం తెలిపింది. విశాఖ ఉక్కు కర్మాగారంలో 677 కోట్ల రూపాయల ఖర్చుతో కొత్తగా ఏర్పాటు చేసిన హరిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని
కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి బీరేందర్ సింగ్ నేడు జాతికి అంకితమివ్వనున్నారు. ఉక్కు ఉత్పత్తి సమయంలో 100 డిగ్రీల వేడితో వెలువడే వ్యర్థ వాయువుల్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా 120 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఈ విద్యుత్తో విశాఖ ఉక్కు కర్మాగారం విద్యుత్ అవసరాలు తీరడమే కాక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది. ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం మద్రాలపాడులో అఖిల భారత స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల నిర్వహణకు సర్వం సిద్దమైంది. ఈ సాయంత్రం నుంచి ఈ నెల 29 వరకు జరిగే ఈ పోటీల్లో గెలిచిన ఎడ్ల యజమానులకు సుమారు 11 లక్షల రూపాయల నగదు బహుమతి అందించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు పోటీలు జరగనుండగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షాలకు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలింది. కృష్ణా జిల్లాలో విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో అరగంట పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. కొండపల్లిలో నూతనంగా నిర్మించిన రామాలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమానికి వర్షం ఆటంకంగా మారింది. భారీగా వీచిన గాలులకు టెంట్లు ఎగిరిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురిసింది. రంపచోడవరం, జగ్గంపేట, ప్రత్తిపాడు, రాజానగరం మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రాజమహేంద్రవరంలో చాలా ప్రాంతాల్లో కరెంటు నిలిచిపోయింది. గొల్లపులూరు మండలం దుర్గాడ శివార్లో పంట పొలాల్లో నిర్మాణంలోని షెడ్డు కూలి 100 గొర్రెలు చనిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో వర్షానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ప్రకాశంలోని పలు ప్రాంతాల్లో డాబా ఇళ్ల పైకప్పులు లేచిపోగా మరికొన్ని చోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. తాళ్లూరు, పొదిలి, ముండ్లమూరు మండలాల్లో బొప్పాయి, నిమ్మ, అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. త్రిపురాంతకం మండలంలో కళ్లాల్లో ఆరపెట్టిన మిర్చి తడిసింది. తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతి చెందాడు. దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చిన్నారులు, డ్రైవరు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులతో వెళ్తున్న ఓ మినీ బస్సు లారీని ఢీకొనగా ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంతో బస్సులో చెలరేగిన మంటల్లో చిన్నారులు సజీవ దహనమైనట్టు పోలీసులు తెలిపారు. మంటల్లో చిక్కుకున్నందునే మృతుల సంఖ్య అధికంగా ఉందని వివరించారు. ఈ ఘటనలో అనేక మంది పిల్లలు గాయపడినట్టు తెలిపారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. భారత వైమానిక దళానికి చెందిన మానవరహిత విమానం లక్ష్య ఒడిశాలోని సమీకృత పరీక్షా కేంద్రంలో కూలిపోయింది. బాలాసోర్ జిల్లా చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో పరీక్షిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రిమోట్ ద్వారా ఆపరేట్ చేసిన కొద్దిసేపటికే చందామణి ప్రాంతంలోని పంట పొలాల్లో లక్ష్య కూలింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పోలీసులు తెలిపారు. లక్ష్య కూలడానికి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్టు వైమానిక దళాధికారులు చెప్పారు. మానవరహిత విమాన లక్ష్యను రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ DRDO తయారు చేసింది. రిమోట్ ద్వారా పనిచేసే ఈ విమానం రీయూజబుల్ టార్గెట్ సిస్టమ్ లా పనిచేస్తుంది. పాన్ కార్డుల కోసం ఆధార్ను తప్పనిసరి చేయడంపై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదని గతంలో తాము ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అందుకు విరుద్దంగా పాన్ కార్డులకు ఆధార్ను ఎందుకు తప్పనిసరి చేశారని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి డొల్ల సంస్థలకు డబ్బును బదలాయించేందుకు అక్రమార్కులు నకిలీ పాన్ కార్డులను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ఈ అక్రమాలను అరికట్టాలంటే పాన్ కార్డుల కోసం ఆధార్ను తప్పనిసరి చేయడమే ఏకైక మార్గమని అటార్నీ జనరల్ విన్నవించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై ఈ నెల 25న వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. బ్రిటన్ నుంచి కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలని, ఆ వజ్రాన్ని వేలం వేయకుండా నిరోధించాలని ఉత్తర్వులు జారీ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఒక ఆస్తిని వేలం వేయరాదంటూ విదేశీ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెహర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. బ్రిటన్ నుంచి కోహినూర్ వజ్రాన్ని తిరిగి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న కేంద్రం అఫిడవిట్ను ప్రస్తావించిన సర్వోన్నత న్యాయస్థానం అమెరికా, బ్రిటన్లో ఉన్న ఆస్తులపై ఇలాంటి పిటిషన్లు దాఖలవుతుండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.